పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ పీజీ కాలేజీల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డిగ్రీ పీజీ కళాశాలలను నేడు మూసివేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. బండ్లుందా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు విద్యా సంస్థలకు మూసివేత జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు అయితే బంద్ పిలుపునివ్వడంతో అయితే రెండో రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన ఫీజు బకాయిలతో అయితే ఇటు విద్యా సంస్థలు అయితే మూతపడ్డాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీకి సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల వారు గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీనికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే చెల్లించడం లేదు. దీనికి సంబంధించి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు మంచిర్యాల జిల్లాలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నత విద్యకు సంబంధించిన అయితే విద్యా సంస్థలు అయితే రెండో రోజు మూసివేతకు సంబంధించిన కారణాలు దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఉన్నతమైన విద్యకు సంబంధించి బంద్ నేపథ్యంలో అసలు మీరు ఏ విధంగా బంద్ కొనసాగిస్తున్నారు? సార్, ఇది బంద్ ఇది రెండో రోజు. మేము గాంధీ మార్గం అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ విధిలోనే ఇవాళ అంబేద్కర్ గారికి మౌనంగా వచ్చి మా యొక్క అభ్యర్థులను విన్నవించుకోవడం జరిగింది. మేము ఎలాంటి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మేము ప్రభుత్వం మీద కొట్లాడట్లేదు. మా యొక్క కనీస అవసరాలు, మాకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ రావడం కొరకు మాత్రమే మేము బంద్లో పాల్గొంటున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పందన లేదు. దీనిపైన రానున్న రోజుల్లో ఎలాంటి పోరాటం జరుగుతుంది? ఇప్పుడు పేద విద్యార్థులకైతే అన్యాయం జరుగుతుంది, దీనిపైన మీరేమంటారు? ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కూడా వచ్చిన ప్రభుత్వాలు దీన్ని కొనసాగించాయి. అదే రకంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇస్తా అంటుంది, కానీ ఇవ్వను అని ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఈ పథకం కనుక ఆగిపోతే తెలంగాణలోని లక్షలాది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది. ఎందుకంటే వేలు కట్టి లేదా సిటీకి పోయి చదువుకునే పరిస్థితులు మన పేద విద్యార్థులు లేవు. విద్యార్థుల భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుందని ఘంటాపథంగా మేము చెప్పగలం. అంటే దీనిపై సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే కొంచెం ఈడీ దాడులు కానీ దీనిపైన చేస్తుంది. అసలు ప్రైవేటు కాలేజీలపైన ఇట్లాంటి దాడులు ఇలా చూడొచ్చు. గత ప్రభుత్వం కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయమని చెప్పేస్తే ఆ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఇలాంటి విజిలెన్స్ దాడులను చేస్తూ మేనేజ్మెంట్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ చేద్దాం ఉద్దేశం ఉంది. ఆ ప్రభుత్వం మెడల్ వంచి కూడా మేము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను కొంత సాధించడం జరిగింది.
వాళ్ళు కూడా కొంత పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిందని కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని మేము విడుదల చేయమన్నాను. విడుదల చేయకపోతే మేము ఉన్నత విద్యా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కానివ్వండి ఇప్పుడు కానివ్వండి మేజర్గా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తబోతున్నామని విజయం తెలుసుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ యొక్క ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ ఉన్నారో మేనేజ్మెంట్స్ను భయభ్రాంతులను గురి చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మళ్ళీ కాలేజీలను తెరిచి నడుపుతారని ఉద్దేశం యొక్క ప్రభుత్వానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను మొత్తానికి విడుదల చేస్తూ ఈరోజు ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో 1200 కోట్లు రిలీజ్ చేస్తామని వాటిని వెంటనే రిలీజ్ చేస్తూ మిగతా వాడికి ఏదైతే ఉంటుందో వాడికి రూట్ మ్యాప్ రిలీజ్ చేసేదాకా కూడా మేము వెనకడుగు వేయబోమని, అదేవిధంగా మీరు ఎన్ని దాడులు చేసుకున్నా ఎన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్ ఆన్లైన్ ఇస్తుంది, మేము అప్లై చేస్తున్నది కూడా ఆన్లైన్ అప్లై చేస్తున్నాం కనుక మీరు ఎలాంటి దాడులు చేసినా కూడా మాకు పెద్ద ఇబ్బంది లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కాలర్షిప్లు విడుదల లేకపోతే ఈ ధర్నాన్ని విరమించలేదు. రానున్న రోజుల్లో ధర్నా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రభుత్వం ఇంకా మొండుగు వైఖరిగా వ్యవహరిస్తే అసలు ప్రైవేటు యాజమాన్యం ఏ విధంగా చర్యలు చేపడుతుంది? దీనికి సంబంధించి ప్రణాళిక ఏమైనా రూపొందించారా? ఉందండి. వాస్తవంగా మేము సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తులం. లక్షలాది మంది విద్యార్థుల్ని ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులం. కాబట్టి మేము మిగతా సంఘాల మాదిరిగా అగ్రెసివ్గా వెళ్ళాలనే ఆలోచన కాదు. కానీ మా యొక్క అభిప్రాయాల్ని, మాకున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి గాంధేయ మార్గంలో తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో విద్యార్థులకు నష్టపోయినటువంటి ఎన్నైతే పని దినాలు ఉంటాయో ఈరోజు ఒకవేళ 5 రోజులు 10 రోజుల సమ్మె జరిగితే ఆ 5-10 రోజులను కూడా మళ్ళీ సెకండ్ సాటర్డేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, హాలిడేస్లో కావచ్చు కండక్ట్ చేసి వాళ్ళ క్లాసెస్ సిలబస్ను కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 2వ రోజుగా అంబేద్కర్ విగ్రహాలకు మా యొక్క నిరసన తెలియజేసినాం. రేపటి నుండి ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇళ్లను ముట్టడించే కార్యక్రమం, ఆ తర్వాత కలెక్టర్లను కానీ, ఆ తర్వాత ముఖ్యమైన అధికారులను కానీ కలిసేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత మొత్తం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది అధ్యాపకులతో మేము సెక్రటరియట్ దగ్గర పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ఆ తర్వాత 11 లేదా 12వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ మొత్తాన్ని కూడా దిగ్బంధనం చేయాలనే ఆలోచనతోని మేము కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం అంటే విడతల వారీగా మా యొక్క చర్యలు అనేటువంటి ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈలోపే స్పందిస్తే బాగుంటుంది. లేకపోతే మేము కూడా మెల్లమెల్లగా ఒక ఉధృతమైనటువంటి మా ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో విద్యార్థులకైతే పరీక్షలు ఏర్పాటవుతుంది. దీనికి సంబంధించి పరీక్షల సర్టిఫికెట్ల విషయంలో కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అయితే నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మీరు చెప్పేదేంటి? ఇప్పుడున్న ఈ ధర్నా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల్లో విద్యార్థులకు ఎలాంటి నష్టం కానివ్వం. ఎగ్జామ్స్ ఇప్పుడున్న 15వ తారీఖు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ మంత్లో దాదాపు ఆల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని వీసీల గారికి విన్నవించడం జరిగింది. ఇలాంటివి అయితే కనీసం ఇంకో 10 డేస్ మన ధర్నా కార్యక్రమాలు ఉంటే ఎక్స్టెండ్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా విద్యార్థులకు క్లాసులు ఏదో మిస్ అయితే ఆ క్లాసులు కూడా కంప్లీట్ చేసి 1 వీక్ తర్వాత కూడా పెట్టడానికి ముందుకు పోతూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సింది సార్, ఈ పథకం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, 2వ వచ్చేసి ఆరోగ్యశ్రీ పథకాలు, 2 పథకాలు. ఇలాంటి పథకాలు అసలు చరిత్రలో ఎన్నడూ లేవు, ఉండవు కూడా. అలాంటి పథకం మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ పథకానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అనుకునే క్రమం లోపల మళ్ళీ ఈ పథకానికి తూట్లు పొడుస్తూ ఈ పథకం మీద అధికారుల ఇక్కడ నాయకుల ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఈ పథకం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఇబ్బంది అనేది పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ పథకం పెట్టిన తర్వాత మీరు చూడండి, ఏ దళితవాడకు పోయినా, ఏ మారుమూల ప్రాంతమైనా ప్రతి విద్యార్థి వాళ్ళ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకొని IITలు కావచ్చు, IITలు కావచ్చు, ఈ ప్రతి విద్యార్థులు మారుమూల ప్రాంతం విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలు నిలవడం జరిగింది. అలాంటి పథకాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ పథకాన్ని విషయంలో ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విద్యాసంస్థలు బంద్ చేసి ఈరోజు ఉన్న ఇక లెక్చరర్స్ అంతా కూడా 4 గోడల మధ్యలో పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్స్ రోడ్డు మీదకి వచ్చి బయట తిరుగుతున్నారంటే, బయటకు వచ్చి వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఏ స్థితికి దిగారిందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని మునుముందు ఈ పరిస్థితిని ఇలాంటి పరిస్థితి లేకుండా సకాలంలో ఏ సంవత్సరం సంబంధించిన ఆ సంవత్సరం ఏది ఉపకార వేతనాలు ఉన్నాయో చెల్లించి మాకు విద్యాసంస్థలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చేసే కార్యక్రమాలకు ఏది కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గాంధీ మార్గంలో మా కార్యక్రమం చేపడతా ఉంటామని చెప్పి తెలియజేస్తాము. సార్ ఒక్కటి చెప్పండి, అంటే రానున్న రోజుల్లో ఇప్పటికీ విద్యా సంస్థలకైతే బకాయిల నేపథ్యంలో అసలు కొత్త విద్యా సంస్థలు పుట్టుకొచ్చే అసలు చేసేందుకు మీరు తోడ్పడతారా? అసలు కొత్త విద్యా సంస్థలు వస్తాయా? గత 4 సంవత్సరాలుగా ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ చేయబట్టి ఒకప్పుడు మన మంచిర్యాల జిల్లాలో చూస్తే దాదాపు సుమారు 23
కళాశాలలు ఉండేది మంచిర్యాల జిల్లాలో. ఈరోజు ఈ యొక్క పెండింగ్ స్కాలర్షిప్స్ అనేది పెండింగ్ రావడం ద్వారా ఇయర్ బై ఇయర్ కాలేజీలు మూతపడుతూ ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఓన్లీ 5 కాలేజీలకి రావడం జరిగింది. రానున్న రోజులలో ఈ జీతాలు చెల్లించలేక, అద్దె భవనాలకు కిరాయిలు కట్టలేక రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇలానే మొండి వైఖరి చేస్తే రానున్న రోజులలో ఈ డిగ్రీ వ్యవస్థ అనేది కూడా మంచిర్యాల జిల్లాలో కనుమరుగే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఇటు రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థకైతే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ నిలిపివేస్తే మాత్రం పేద విద్యార్థులకైతే చాలా అన్యాయం జరుగుతుందని, ఏదేమైనా కూడా గవర్నమెంట్ దీన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ నిరసన అయితే మరింత ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్లో కూడా ఇలాంటి నిరసనలు చేపడతామని ఇక్కడ ఉన్న విద్యాసంస్థల లెక్చరర్లు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.